కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. పద అర్థం చూద్దాం రండి. కాయేన శరీరంతో, మనస్సుతో, బుద్ధ్యా బుద్ధితో, కేవలై ఇంద్రియై అపి కేవలం ఇంద్రియాలతో కూడా, యోగినః యోగులు, కర్మ కుర్వంతి పనులు చేస్తారు, సంఘం త్యక్త్వా ఆసక్తిని వదిలి, ఆత్మ శుద్ధయే ఆత్మ శుద్ధి కోసం. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు యోగులు ఎలా పని చేస్తారో విను. వారు శరీరంతో పనిచేస్తారు, మనస్సుతో ఆలోచిస్తారు, బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటారు, ఇంద్రియాలు కూడా తమ పనులు చేస్తాయి, అన్నీ జరుగుతాయి. కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది అర్జున. వారు ఈ పనులను స్వార్థం కోసం చేయరు, ఫలితం కోసం కూడా చేయరు. వారు కేవలం తమ ఆత్మ శుద్ధి చేసుకోవడానికి చేస్తారు అర్జున. ఇదే నిజమైన కర్మయోగం. పని మారదు, కానీ ఉద్దేశ్యం మారుతుంది. ఉద్దేశ్యం శుద్ధంగా ఉంటే జీవితం కూడా శుద్ధమవుతుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.